అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ, ఐఆర్‌పై తుది నిర్ణయం. ఐఆర్, పీఆర్సీ పాత పెన్షన్ ఉద్యోగులకు ఇచ్చే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ నిర్ణయం దిశగా అడుగులైతే పడుతున్నాయి. సో, ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైం గనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల సంచలనం పీఆర్సీ, ఐఆర్ కోసం పోరాటం. కూటమి ప్రభుత్వానికి సవాల్. సో, ఆంధ్రప్రదేశ్‌లో గత కొంతకాలంగా మౌనంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు మళ్ళీ ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమవుతున్నాయి. నూతన ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత సదుపాయాలు, పెండింగ్ బకాయిల పరిష్కారానికి సమయం ఇచ్చిన ఉద్యోగులు ఇప్పుడు తమ ప్రధాన డిమాండ్ల సాధనకు సమరశంఖం పూరిస్తున్నారు. 12వ వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేయడం, మధ్యంతర వృత్తి ప్రకటించడం, నిలిచిపోయిన కరువు భత్యం బకాయిలను విడుదలకు కాలయాపన జరుగుతుందంటూ ఏపీ ఎన్‌జీఓ, ఏపీజేఏసీ అమరావతి వంటి ప్రధాన సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇక 2 సంవత్సరాలుగా నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ తమ ఆర్థిక, సర్వీస్ హక్కుల సాధన కోసం ఇకపై ప్రత్యక్ష పోరాటాలు తప్పవని ఉద్యోగ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఉద్యోగ సంఘాలు లేవనెత్తుతున్న డిమాండ్లలో 12వ పీఆర్సీ చైర్మన్‌ను తక్షణమే నియమించడం. యాక్చువల్‌గా 2023 జూలై 1 నుంచి నూతన పీఆర్సీ అమల్లోకి రావాల్సుండగా, సో, కనీసం పీఆర్సీ కమిషన్ చైర్మన్‌ని కూడా ఇంకా నియమించలేదండి. అలాగే వేతన వ్యత్యాసాన్ని భర్తీ చేసేందుకు వీలుగా తక్షణమే మధ్యంతర భృతిని ప్రకటించడం అత్యంత కీలకమైనవిగా మారాయి. వీటితో పాటుగా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడం లేదా సిపిఎస్, జిపిఎస్ వివాద పరిష్కారం, ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్స్, బగ్గుమంటున్న లోపాలు, ఒప్పంద అవుట్‌సోర్సింగ్ సిబ్బంది క్రమబద్ధీకరణ, విశ్రాంతి ఉద్యోగులకు సంబంధించిన పెంపుదలలు ప్రధాన ప్రతిబంధకాలుగా ఉన్నాయి. పొరుగు రాష్ట్రమైన తెలంగాణతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా తమ వేతన సవరణ ప్రక్రియను ప్రారంభించిన వేళ ఏపీలో స్పష్టమైన గడువు లేకపోవడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసహనాన్ని నింపుతుంది. ఈ నిరసనలపై ప్రభుత్వం తరపున ప్రతిస్పందనలు వెలువడుతున్నాయి. ఇటీవలే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం దాదాపు 21 ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సుదీర్ఘంగా సమావేశమై వారికి 50కి పైగా డిమాండ్లను ఆలకించింది. ఇక పెండింగ్ బకాయిల విడుదలకు చర్యలు తీసుకుంటామని, పీఆర్సీ, ఐఆర్ విజ్ఞప్తులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే గత ప్రభుత్వం వదిలి వెళ్లిన భారీ ఆర్థిక లోటు, వేల కోట్ల పెండింగ్ బిల్లుల భారం కారణంగా వెంటనే నిధులు కేటాయించడం ప్రభుత్వానికి కత్తి మీద సాములా మారింది. ఇక రాజకీయ సమీకరణాల పరంగా పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంతి ఉద్యోగుల పాత్ర అత్యంత నిర్ణయాత్మకమైంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పీఆర్సీ అమలులో జాప్యం, పోలీసు కేసుల నమోదు, పెండింగ్ బిల్లు రాకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఉద్యోగ వర్గాలు కూటమి వైపు మొగ్గు చూపాయి. ఇక ప్రస్తుతం అదే ఉద్యోగులు మళ్లీ రోడ్డెక్కితే అది కూటమి ప్రభుత్వ రాజకీయ ఇమేజ్‌కు పెద్ద సవాలుగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు.